నమస్కారం. గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వాట్సాప్ గవర్నెన్స్ సంజీవని ప్రాజెక్టు అమలుపై బిల్ గేట్స్ కితాబు. పౌర సేవలు సులభతరం చేయటం బాగుందని ప్రశంస. స్వర్ణాంధ్ర విజన్ లక్ష్యాలపై బిల్ గేట్స్ కు సీఎం ప్రజెంటేషన్. సంపద సృష్టి దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామని వెల్లడి. గేట్స్ పర్యటన ఏపీ అభివృద్ధికి దోహదం చేస్తుందన్న చంద్రబాబు. విద్య, ఆరోగ్యం, సాగు రంగాల్లో సహకారానికి పవన్ కృతజ్ఞతలు. ఢిల్లీలో అట్టహాసంగా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ప్రారంభం. దేశ యువత ప్రతిభ, సామర్థ్యం ప్రపంచానికి తెలుస్తుందన్న ప్రధాని. ప్రార్థనా మందిరాల్లో లింగ వివక్షపై ఏప్రిల్ 7 నుంచి తుది విచారణ. మార్చి 14లోగా రాతపూర్వక వాదనలివ్వాలన్న సుప్రీంకోర్టు. సాఫ్ట్వేర్తో ప్రపంచ గమనాన్ని మార్చేసిన సాంకేతిక దిగ్గజం బిల్ గేట్స్ టెక్నాలజీతో పాలనను ప్రజలకు చేరువ చేసిన చంద్రబాబు అమరావతి వేదికగా జరిపిన చర్చలు భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్కు గ్లోబల్ కనెక్ట్ను మరింత బలపరిచే సూచికగా నిలిచింది. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాల సాధనకు విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్య విస్తరణపై ఇద్దరూ విస్తృతంగా చర్చించారు. వాట్సాప్ గవర్నెన్స్ సంజీవని ప్రాజెక్టు సహా అమరావతి రాజధాని ప్రణాళికలపై బిల్ గేట్స్ ప్రశంసలు కురిపించారు. ప్రపంచ టెక్నాలజీ రంగానికి దిశానిర్దేశం చేసిన గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించడం ఏపీ డిజిటల్ పరిపాలనకు అంతర్జాతీయ గుర్తింపుగా నిలిచింది. రాష్ట్రంలో గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాల అమలు, విస్తరణపై చర్చించేందుకు సచివాలయానికి వచ్చిన బిల్ గేట్స్ కు సీఎం, డిప్యూటీ సీఎం స్వాగతం పలికారు. మంత్రివర్గ సహచరులు, ఉన్నతాధికారులను పరిచయం చేశారు. హలో ఫ్రెండ్, హౌ ఆర్ యూ అంటూ బిల్ గేట్స్ పలకరించగా, నేను బాగున్నా, మీరెలా ఉన్నారంటూ సీఎం కుశల ప్రశ్నలు వేశారు. ఆ తర్వాత ఆర్టీజీఎస్ కేంద్రాన్ని పరిశీలించారు. ఆర్టీజీఎస్ ద్వారా పౌర సేవలు, డేటా లేక్తో శాఖల సమగ్ర అనుసంధానం, అవేర్ 2.0 ఆధారిత తక్షణ నిర్ణయ వ్యవస్థ, వాట్సాప్ గవర్నెన్స్ వంటి వినూత్న విధానాలను బిల్ గేట్స్ సమగ్రంగా పరిశీలించారు. డేటా లేక్, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు సులభతరం చేయడం బాగుందని గేట్స్ కితాబిచ్చారు. అవేర్ 2.0 ద్వారా రియల్ టైంలో సమాచారాన్ని సేకరించి వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్టు చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలుపై ప్రజాభిప్రాయం సేకరిస్తూ కీలక సూచీల ద్వారా జీఎస్డీపీ వృద్ధిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నట్టు సీఎం తెలిపారు. ప్రాపర్టీ రికార్డుల భద్రతకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని బిల్ గేట్స్ ప్రశ్నించగా, బ్లాక్ చైన్ టెక్నాలజీతో ల్యాండ్ రికార్డులు భద్రపరుస్తున్నామని, క్యూఆర్ కోడ్తో పారదర్శక విధానాలు అమలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. బయో డిజైన్ ద్వారా వైద్య సేవల విధానాలను అడిగి తెలుసుకున్న గేట్స్, డయాగ్నోస్టిక్ సేవలు తక్కువ వ్యయానికి అందితే పేదలకు వెసులుబాటు ఉంటుందని అభిప్రాయపడ్డారు. పన్ను వసూళ్ల ప్రక్రియ అద్భుతంగా ఉందని గేట్స్ ప్రశంసించగా, జీఎస్టీ విధానంతో దేశంలో పన్నుల వసూళ్లు కూడా గణనీయంగా పెరిగినట్లు సీఎం చెప్పారు. ఇదే సమయంలో ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ వివరాలను గేట్స్ కు సీఎం వివరించారు. రాజధానిలో 30% గ్రీన్ అండ్ బ్లూ ప్రణాళిక బాగుందని, గ్రేట్ వర్క్ అని బిల్ గేట్స్ మెచ్చుకున్నారు. మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలు, కార్యాచరణపై బిల్ గేట్స్ కు సీఎం ప్రజెంటేషన్ ఇచ్చారు. 1997లో బిల్ గేట్స్ తో తొలి సమావేశం, ఆ తర్వాత హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ స్థాపన, తదనంతరం ఐటీ రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులను గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రకు సహజ వనరులు సమృద్ధిగా ఉన్నాయని, సంపద సృష్టి దిశగా వేగవంతమైన అడుగులు వేస్తున్నామని సీఎం చెప్పారు. విద్యారంగంలో పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా బోధనా విధానాల్లో మార్పులు, వ్యవసాయంలో సాంకేతిక మద్దతు, రైతు సంక్షేమానికి డిజిటల్ పరిష్కారాలు అమలు చేస్తున్నట్టు వివరించారు. ప్రజారోగ్య రంగంలో నిపుణుల సలహా మండలి ఏర్పాటు చేసి యూనివర్సల్ హెల్త్ స్క్రీనింగ్ ద్వారా ముందస్తు వైద్య సేవలు అందిస్తున్నామని, తక్కువ ఖర్చుతో నిర్ధారణ పరీక్షలు అందుబాటులోకి తెస్తున్నామని వివరించారు. గేట్స్ ఫౌండేషన్ వ్యూహాత్మక భాగస్వామ్యం రాష్ట్రాభివృద్ధికి కొత్త దశ, దిశ అందిస్తుందన్నారు. రాష్ట్రంలో వినియోగిస్తున్న ఏఐ అగ్రిటెక్ సేవలు అద్భుతమని బిల్ గేట్స్ ప్రశంసించారు. సాగులో కొందరు రైతులు ఏఐ టెక్నాలజీని, డ్రోన్ సేవల్ని వాడటాన్ని అభినందించారు. సేంద్రియ పద్ధతుల్లో పండించిన ఉత్పత్తులను పరిశీలించారు. మహిళలు తీసుకువచ్చిన స్థానిక వంటకాల్ని రుచి చూశారు. తిరుమల వెంకటేశుని ప్రాశస్త్యాన్ని ఆసక్తిగా తెలుసుకున్నారు.
వ్యవసాయ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న టెక్నాలజీ వినియోగం, ఏఐ ఆధారిత రైతు సేవలను సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్తో కలిసి బిల్ గేట్స్ పరిశీలించారు. ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయం సమీపంలోని వ్యవసాయ క్షేత్రాన్ని చంద్రబాబు లోకేష్తో కలిసి గేట్స్ సందర్శించారు. సాంకేతికత వినియోగాన్ని పెంచేలా చేపడుతున్న కార్యక్రమాలను వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు గేట్స్కు వివరించారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో దిగుబడి పెంపు, సాగు ఖర్చులు తగ్గించేలా ప్రభుత్వం తీసుకున్న చర్యలను తెలిపారు. నాణ్యమైన పంట ఉత్పత్తుల ఎగుమతులకు అవలంబిస్తున్న ప్రత్యేక కార్యాచరణను విశదీకరించారు. రైతు సేవా కేంద్రాల్లో అనలిటిక్స్, మానిటరింగ్ డాష్ బోర్డుల ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని తెలిపారు. సీఎం చంద్రబాబు ఇటీవల ప్రారంభించిన ఏపీఏఐఎంఎస్ రైతు యాప్ వివరాలను మహిళా రైతులు బిల్ గేట్స్కు వివరించారు. ఈ యాప్ ద్వారా ఏ పంటలు పండించాలి, సాగునీటి నిర్వహణ, నేల స్వభావం, ధరలు, మార్కెట్ సమాచారం, పురుగుమందుల నియంత్రణ వంటి విషయాలు సులువుగా తెలుసుకుంటున్నామని తెలిపారు. ఏఐ వినియోగంతో పంట తెగుళ్ల గుర్తింపు సహా నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, డ్రోన్ల ద్వారా పురుగు మందులు వినియోగిస్తున్న విధానాన్ని బిల్ గేట్స్కు రైతులు వివరించారు. గేట్స్ సమక్షంలోనే ఏఐ టూల్ను ఉపయోగించి వ్యాధి సోకిన మొక్క ఫోటో తీసి అప్లోడ్ చేశారు. ఆ వ్యాధిని ఏఐ గుర్తించి నివారణ సూచనలు అందించింది. అనంతరం డ్రోన్ సేవను బుక్ చేయగా మొక్కకు వ్యాధి వ్యాపించిన చోట అది మందును పిచికారీ చేసింది. ఈ ప్రక్రియను స్వయంగా చూసిన బిల్ గేట్స్ రైతులకు ఏఐ అగ్రిటెక్ సేవలను అత్యద్భుతంగా అందిస్తున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించారు. అనంతరం స్థానిక రైతులతో బిల్ గేట్స్ ముఖాముఖి మాట్లాడారు. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ సందర్భంగా తన ఛాంబర్లోకి వచ్చిన బిల్ గేట్స్కు తిరుమల శ్రీనివాసుని నిలువెత్తు చిత్రపటాన్ని సీఎం చంద్రబాబు చూపించారు. శ్రీవారి ప్రాశస్త్యాన్ని, తిరుమల క్షేత్రం గొప్పతనాన్ని బిల్ గేట్స్కు వివరించారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పర్యటన ముగిశాక విజయవాడలోని చెన్నుపాటి రామకోటయ్య మున్సిపల్ ఇండోర్ స్టేడియానికి వెళ్లిన బిల్ గేట్స్ అక్కడ కాసేపు బ్యాడ్మింటన్ ఆడారు. తర్వాత విజయవాడ విమానాశ్రయానికి వెళ్లి ఢిల్లీ బయలుదేరారు. దాదాపు 5 గంటల పాటు బిల్ గేట్స్ ఏపీ పర్యటన సాగింది. పొగమంచు కారణంగా గేట్స్ విమానం ల్యాండింగ్లో స్వల్ప ఆలస్యం జరిగినప్పటికీ అడుగడుగునా ఆత్మీయ స్వాగతం లభించింది. బిల్ గేట్స్ రాష్ట్ర పర్యటనపై చంద్రబాబు, పవన్, లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. 1990లో బిల్ గేట్స్ను కలిసినప్పటి ఆలోచనలే టెక్నాలజీ ఆధారిత పరిపాలనకు బాటలు వేశాయని ఎక్స్లో సీఎం పోస్ట్ చేశారు. సాంకేతికత ద్వారా మానవ జీవనం మెరుగుపరచాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఏపీలో విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల బలోపేతానికి గేట్స్ ఫౌండేషన్ చూపుతున్న నిబద్ధతను పవన్ అభినందించారు. సమగ్ర సుస్థిరాభివృద్ధి సాధించే దిశగా అర్థవంతమైన సహకారానికి రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూస్తోందన్నారు. బిల్ గేట్స్కు చంద్రబాబుతో కలిసి ఆత్మీయ స్వాగతం పలకటం ఆనందంగా ఉందన్నారు. సాంకేతిక ఆధారిత పరిపాలనలో గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యాల బలోపేతంపై చర్చలు సాగాయని మంత్రి లోకేష్ పోస్ట్ చేశారు. బిల్ గేట్స్కు విమానాశ్రయంలో స్వాగతం పలికిన ఫోటోలను ఎక్స్లో షేర్ చేశారు. భవిష్యత్తును శాసించే టెక్నాలజీ సమ్మిట్కు ఢిల్లీ వేదికైంది. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ ఢిల్లీలోని భారత్ మండపంలో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ నెల 20 వరకు సదస్సు జరగనుండగా ముఖ్య అతిథులు రాకముందే జనసంద్రంగా మారింది. టెక్నాలజీ దిగ్గజాలు, స్టార్టప్ ఫౌండర్లు, విద్యార్థులతో భారత్ మండపం కిటకిటలాడుతోంది. ఈ నెల 20 వరకు ప్రపంచం చూపు మొత్తం ఢిల్లీ వైపే ఉండబోతోందని నిపుణులు చెబుతున్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సు ఢిల్లీలో అట్టహాసంగా మొదలైంది. భారత మండపంలో జరుగుతున్న ఈ సదస్సులో ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పోను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు స్టార్టప్ల స్టాల్స్ ను సందర్శించిన మోదీ ఆయా సంస్థల ప్రతినిధులతో ముచ్చటించారు. ఈ ఎక్స్పోలో 600కు పైగా హై పొటెన్షియల్ స్టార్టప్లు కొలువుదీరాయి. 13 దేశాల పెవిలియన్లు సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. ఈ నెల 20 వరకు జరగనున్న ఈ సదస్సులో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో డెలిగేట్స్ భారత్ మండపానికి తరలివచ్చారు. ఎటు చూసినా టెక్ ప్రియులే. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీల ప్రతినిధుల నుంచి మొదలుకొని కళాశాల విద్యార్థుల వరకు అందరూ ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగం కావడానికి పోటీ పడ్డారు. ఈ సదస్సులో ప్రధాన ఆకర్షణగా నిలవాల్సిన గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఓపెన్ ఏఐ బాస్ సామ్ ఆల్ట్మన్ వంటి వారు ఇంకా భారత్ రాలేదు. వారి సెషన్లు బుధవారం మొదలవుతాయి. అయినప్పటికీ తొలి రోజే ఈ స్థాయి స్పందన రావటం ఏఐ పట్ల ప్రజల్లో ఉన్న ఆసక్తిని తెలియజేస్తోంది. ఈ నెల 19, 20 తేదీల్లో ప్రధాని మోదీతో పాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మ్యాక్రాన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో సదస్సులో పాల్గొంటారు. వీరితో పాటు సుమారు 20 దేశాల అధినేతలు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిశానిర్దేశం ఎలా ఉండాలి, ప్రభుత్వాలు దీనిని ఎలా వినియోగించుకోవాలనే అంశాలపై వీరు చర్చించనున్నారు. భారత్ ఈ సదస్సు ద్వారా ప్రపంచానికి ఒక కీలక సందేశం ఇవ్వాలని భావిస్తోంది. ఏఐ అనేది కేవలం ధనిక దేశాలకే పరిమితం కాకూడదని, గ్లోబల్ సౌత్ అని పిలిచే అభివృద్ధి చెందుతున్న దేశాలకు కూడా ఈ టెక్నాలజీ ఫలాలు అందాలని భారత్ బలంగా వాదిస్తోంది. గ్లోబల్ ఏఐ కామన్స్ పేరుతో ఒక ఉమ్మడి వేదికను ఏర్పాటు చేసి వ్యవసాయం, ఆరోగ్యం వంటి కీలక రంగాల్లో ఏఐని అందరికీ అందుబాటులోకి తేవాలని భారత్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 భారత్ వేగవంతమైన వృద్ధిని నిదర్శనమని ప్రధాని మోదీ అన్నారు. ఢిల్లీలో ఏఐ సమ్మిట్ నిర్వహిస్తుండటంపై ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా భారత యువత ప్రతిభ, సామర్థ్యం ప్రపంచ దేశాలకు తెలుస్తాయని, ప్రపంచ అభివృద్ధిలో భారత్ తన సహకారాన్ని మరింత పెంచుకునేందుకు ముందడుగు పడుతుందన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో భారత్ వేగంగా వృద్ధి చెందుతుందనడానికి ఈ కార్యక్రమం నిదర్శనమన్నారు. గ్లోబల్ సౌత్లో నిర్వహిస్తున్న ఈ మొదటి ప్రధాన అంతర్జాతీయ ఏఐ సమ్మిట్ భారత్లో జరుగుతుండటం గర్వకారణమని ప్రధాని చెప్పారు. కేరళ శబరిమల సహా అన్ని మతపరమైన ప్రార్థనా మందిరాల్లో లింగ వివక్షపై దాఖలైన అన్ని పిటిషన్లపై ఏప్రిల్ 7 నుంచి తుది విచారణ ప్రారంభించనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. 9 మంది సభ్యుల ధర్మాసనం ఈ పిటిషన్లను విచారిస్తుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. 9 మంది సభ్యులను సీజేఐ ఎంపిక చేయనున్నట్లు వెల్లడించింది. ఏప్రిల్ 22న విచారణను ముగిస్తామని, మార్చి 14వ తేదీ కల్లా అన్ని పక్షాలు రాతపూర్వక వాదనలను సమర్పించాలని నిర్దేశించింది. శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతిస్తూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలంటూ దాఖలైన పిటిషన్లకు కేంద్రం మద్దతిస్తున్నట్లు విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. శబరిమల తీర్పును రివ్యూ చేయాలన్న పక్షాల తరపున కృష్ణకుమార్ సింగ్ ను నోడల్ న్యాయవాదిగా సుప్రీం నియమించింది. తీర్పు రివ్యూ అవసరం లేదంటున్న పిటిషనర్ల తరపున పుష్పతి పారిని నోడల్ కౌన్సిల్ గా నియమించింది. టీవీకే అధినేత విజయ్ నటి త్రిషపై తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ క్షమాపణలు చెప్పారు. వారిద్దరినీ ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పొరపాటేనన్నారు. అంతకుముందు నైనార్ వ్యాఖ్యలపై త్రిష తీవ్రంగా స్పందించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తి నుంచి ఈ తరహా వ్యాఖ్యలు ఊహించలేదని త్రిష తరపు న్యాయవాది సోషల్ మీడియాలో ప్రకటన విడుదల చేశారు. సంబంధం లేని విషయాల్లోకి తనను లాగొద్దని త్రిష తెలిపారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడి వ్యాఖ్యలను పలువురు తమిళ నేతలు తీవ్రంగా ఖండించారు.
మహిళలంటే బీజేపీకి గౌరవం లేదని మండిపడ్డారు. ఈ పరిస్థితుల్లో తన వ్యాఖ్యల పట్ల నైనార్ నాగేంద్రన్ విచారం వ్యక్తం చేశారు. రాజస్థాన్ భివాండిలోని ఓ రసాయన కర్మాగారంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 7 కార్మికులు సజీవ దహనమయ్యారు. మరో 2 లోపల చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. కుష్కెరా కరోలి పారిశ్రామికవాడలో భారీ శబ్దాలతో 4-5 పేలుళ్లు సంభవించాయి. ఆ తీవ్రతకు సమీప ప్రజలు భయపడిపోయారు. భారీ ఎత్తున మంటలు వ్యాపించగా చుట్టూ దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందుకుని 6 అగ్నిమాపక యంత్రాలతో అక్కడికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపు చేశారు. చాలా నెలలుగా ఫ్యాక్టరీ మూసివేసి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అందులో పెద్ద ఎత్తున గ్యాస్ సిలిండర్లతో పాటు కార్డ్బోర్డ్ను నిల్వ ఉంచినట్లు సమాచారం. దానివల్లే మంటలు వేగంగా విస్తరించాయని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అనుమానిస్తున్నారు. ముందు జాగ్రత్తగా సమీపంలోని ఫ్యాక్టరీలను అధికారులు ఖాళీ చేయించారు. విద్యుత్ సరఫరా నిలిపివేశారు. మన్యం జిల్లా పాలకొండలో మణికంఠ పాత సామాన్ల దుకాణంలో విద్యుదాఘాతంతో అగ్ని ప్రమాదం జరిగింది. చెరుకు లోడ్ లారీ కారణంగా విద్యుత్ తీగలు తెగిపడి దుకాణానికి అగ్నికీలలు ఎగిశాయి. స్థానికులు, దుకాణ యజమాని సమాచారంతో పాలకొండ, రాజాం, శ్రీకాకుళం జిల్లా కొత్తూరు ఫైర్ స్టేషన్ నుంచి వచ్చిన 3 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేశాయి. అప్పటికే మంటలు దట్టంగా వ్యాపించడంతో దుకాణంలోని పాత సామాగ్రి మొత్తం దగ్ధమైంది. 2 వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదంలో సుమారు 2 కోట్ల రూపాయలు ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు వాపోయారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబులను రాజధాని రైతు ఐకాస నేతలు కలిశారు. బుధవారం త్రిసభ్య కమిటీ సమావేశం జరగనున్న వేళ పెండింగ్ సమస్యలను వారికి వివరించారు. రైతుల సమస్యలు పరిష్కారం కావడం లేదని, వినతులను పట్టించుకోవడం లేదనే అంశం ఇటీవలి సమావేశంలో చర్చకు వచ్చింది. అందువల్ల రైతులను క్యాంపు కార్యాలయానికి పిలిపించుకుని పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. రైతులకు అందించిన ప్లాట్లలో ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ పెంచాలని, రోడ్ల కోసం స్థలాలు ఇచ్చేవారికి ముందే ప్లాట్లు అందించాలని రైతులు కోరారు. ప్రస్తుతం ఇస్తున్న భూముల ఎఫ్ఎస్ఐ పెంచాలన్నారు. రోడ్ల కోసం సేకరించిన భూమికి పక్కనే ఉన్న స్థలం నిరుపయోగంగా మారుతోందని చెప్పారు. ఆ తర్వాత సిఆర్డీఏ కార్యాలయానికి వెళ్లిన రైతులు కమిషనర్ కన్నబాబుతో మాట్లాడారు. మే 29 లోపు సమస్యలు పరిష్కరించాలని కోరారు. వైసీపీ నేత అంబటి రాంబాబు కస్టడీ బెయిల్ పిటిషన్లపై గుంటూరు ప్రిన్సిపల్ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. 2023లో సత్తెనపల్లి సంక్రాంతి సంబరాల లక్కీ డ్రా అవినీతి కేసులో పూర్తి వివరాలు రాబట్టేందుకు అంబటిని కస్టడీకి ఇవ్వాలని సత్తెనపల్లి పోలీసుల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. బెయిల్ మంజూరు చేయాలంటూ అంబటి రాంబాబు తరపు న్యాయవాదులు కోరారు. ఇరువైపులా వాదనలు పూర్తయిన తర్వాత తీర్పును న్యాయవాది రిజర్వ్ చేశారు. ఈ నెల 18న తీర్పు వెలువరించనున్నారు. అంబటి రాంబాబు ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. విజయవాడ గంగా పార్వతీ సమేత దుర్గా మల్లేశ్వర స్వామి రథోత్సవం కెనాల్ రోడ్డులో ఘనంగా సాగుతోంది. మేళ తాళాల మధ్య జరుగుతున్న ఊరేగింపును తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. పాలక మండలి చైర్మన్ గాంధీ, పాలక మండలి సభ్యులు, విజయవాడ సిపి రాజశేఖర్ బాబు అధికారులు రథాన్ని లాగి వేడుకలు ప్రారంభించారు. రథం లాగడానికి భక్తులు పోటీ పడ్డారు. స్వామి దగ్గర నుంచి ఉత్సవ విగ్రహాలు, బుద్ధవారి దేవాలయం నుంచి ఉత్సవ విగ్రహాలు, పాత శివాలయం నుంచి కూడా ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి ఈ రథం మీద పెట్టి మరి కనులు విందుగా వినాయకుడి దాకా ఆల్మోస్ట్ నిండా కూడా గుట్లబడి ఉండారు. వాళ్ళ భక్తులంతా కూడా వాళ్ళంతా దీంట్లో తరించాలి. మరి ఇది ఒక పండగ వాతావరణంలో పెద్ద పండగలాగా వంటంలో మాకు కూడా చాలా సంతోషం. కన్యకా పరమేశ్వరి అన్నసత్రం వారు గత 150 సంవత్సరాలుగా ఈ ఆనవాయితీ కొనసాగుతూ ఉంది. ఈసారి కూడా చాలా అద్భుతంగా వారు ఏర్పాటు చేయడం జరిగింది. కమిషనర్ ఆఫ్ పోలీసు మొట్టమొదటి కొబ్బరికాయ కొట్టడం చాలా రోజులుగా ఆనవాయితీగా వస్తూ ఉంది. ఆ అదృష్టం నాకు 2వసారి దక్కినందుకు నేను అమ్మవారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాదాపు 100 సంవత్సరాల పైగా విజయవాడ కెనాల్ రోడ్లో స్వామివారి రథోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉంటుందండి.
మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి కళ్యాణం నిన్న రాత్రి పాత శివాలయాల్లో జరిగింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గా మల్లేశ్వర దేవస్థానం నుంచి దుర్గా మల్లేశ్వరుని, శివాలయం నుంచి భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారిని, బుద్ధవారి గుడి నుంచి వసంత మల్లికార్జున స్వామివారిని, ఈ 3 గుళ్ల నుంచి కూడా దేవతామూర్తులు తీసుకొచ్చి ప్రజల దర్శనార్థమే ఈ రథయాత్ర చేస్తా ఉన్నామండి. తాజా అంశం చూస్తున్నాం. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్న జేఈఈ మెయిన్ పేపర్ 1 ఫలితాలు విడుదలయ్యాయి. ఉదయం ఫైనల్ కి విడుదల చేసిన ఎన్టీఏ అధికారులు తాజాగా ఫలితాలను విడుదల చేశారు. 12 మంది అభ్యర్థులు 100% సాధించారని, వారిలో అత్యధికంగా 3 రాజస్థాన్కు చెందిన వారు ఉన్నారని ఎన్టీఏ ప్రకటించింది. 100% సాధించిన 12 మంది కూడా అబ్బాయిలే కావటం విశేషం. వీరిలో 3 రాజస్థాన్, 2 ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఉన్నారు. తెలంగాణ, ఢిల్లీ, బీహార్, ఒడిశా, హర్యానా, మహారాష్ట్ర, గుజరాత్ నుంచి ఒక్కొక్కరు చెప్పున ఉన్నారు. ఏపీ విద్యార్థి జి నరేంద్రబాబు 100% సాధించాడు. ఓబీసీ కేటగిరీలో నరేంద్రబాబుకు మొదటి ర్యాంక్ వచ్చింది. మరో ఏపీ విద్యార్థి పసల మోహిత్కు 100% వచ్చింది. ఎస్సీ కేటగిరీలో ఏపీ విద్యార్థి దేవ శ్రీవేద్ మొదటి ర్యాంకు సాధించాడు. తెలంగాణకు చెందిన వివన్ శరద్ మహేశ్వరి 100% సాధించినట్లు ఎన్టీఏ జాబితాలో వెల్లడైంది. 13.04 లక్షలకు పైగా అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. జనవరి 21, 22, 23, 24, 28 తేదీల్లో జేఈఈ మెయిన్ పేపర్ 1 పరీక్ష నిర్వహించారు. జనవరి 29న నిర్వహించిన జేఈఈ మెయిన్ పేపర్ 2 ఫలితాలను తర్వాత ప్రకటించనున్నారు.